పిఠాపురం ఎడమ కాల్వ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ ను ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. ఎల్నీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు నీరు అందించేందుకు ఏలేరు రిజర్వాయర్ కు నీటిని తరలిస్తున్నామని మంత్రి తెలిపారు. కాలువల నిర్వహణను వేగవంతం చేసి నీటి ప్రవాహం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు, ఏలేరు ప్రధాన కాల్వ 18 కిలోమీటర్ల మేర పేరుకుపోయిన పూడికను తొలగించే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా సాగునీటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ ని, డ్రైన్స్ ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈ రోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్